మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనపై ముమ్మర దర్యాప్తు జరుగుతోంది. ప్రమాద కారణాలపై ఆరా తీసిన ప్రభుత్వ యంత్రాంగం బాధితులకు అవసరమైన సాయం వేగంగా అందిస్తోంది. క్షతగాత్రులకు వైద్య చికిత్స అందించడంతో పాటు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం సాయం ప్రకటించింది. విషాద ఘటనకు సంబంధించి మరింత సమాచారం ప్రమాద స్థలి నుంచి మా కరెస్పాండెంట్ ప్రశాంత్ లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తారు. జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో ఈ యొక్క ఎంతో విషాదంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ మనం చూస్తున్నాము, ఏదైతే ఈ యొక్క ట్రావెల్స్ బస్సు ఉందో ఈ యొక్క ట్రావెల్స్ బస్సు ఈ యొక్క టిప్పర్ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా ఈ యొక్క రెండిట్లో కూడా మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా ఈ యొక్క మంటలు చెలరేగడంతో దాదాపుగా 13 మంది అయితే మాత్రం సజీవ దహనం అయితే కావడం జరిగింది. ఇది చాలా విషాదంగా మారింది. ప్రస్తుతం మనం ఏదైతే బస్సు ఉందో ఆ ప్రాంతంలో ఉన్నాం. మనము ఒకసారి మనం బస్సును చూసుకోవచ్చు. బస్సులో దాదాపుగా మొత్తం ఖాళీ బూడిదైపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. బస్సులో సాధారణంగా మనం ఇక్కడ చూసుకుంటే విజువల్స్లో చూసుకోవచ్చు, ఏదైనా ఈ బస్సు అయితే మాత్రం స్లీపర్ బస్సు కాబట్టి ఇది చాలా అన్ని గ్లాసులు కూడా అన్నీ కూడా మూసుకొని ఉంటుంటుంది. దీంతో ఏదైనా ప్రమాదం జరిగిన కానీ వెంటనే బయటికి రావడానికి కూడా చాలా కష్టపడాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఇక మన బస్సులో మనం చూస్తున్నాము, ఏదైతే ఈ యొక్క బస్సు ఉందో ఇది ఒక్కసారిగా టిప్పర్ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా ఈ యొక్క ముందు భాగం అంతా కూడా నుజ్జు అయినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా అక్కడ చూసుకోవచ్చు, డ్రైవర్ సీట్లో మనం చూస్తున్నాము. ఆ యొక్క డ్రైవర్ సీట్లో నుంచి ఈ యొక్క బస్సు యాక్సిడెంట్ గురైన వెంటనే డ్రైవర్ అయితే కూడా అక్కడి నుంచి బయటికి దూకినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ముందుగా ఉన్నటువంటి ప్రయాణికులు కూడా చాలా వరకు కూడా బయటికి రావడానికి అయితే తీవ్రంగా ఇబ్బంది పడినట్టుగా కూడా మనం చూస్తున్నాము. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఏదైతే ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క సీట్లో కూర్చున్నటువంటి వారు ముందు ఉన్నటువంటి వారు కూడా వెంటనే బయటికి రావడానికి అయితే మాత్రము ఇక్కడ ఒక ఎగ్జిట్ ఉంటుంది. ఆ యొక్క ప్రాంతంలో నుంచి వారు బయటికి రావడానికి కూడా తీవ్రంగా శ్రమించినటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో అయితే మాత్రం చాలా కుటుంబాలు కూడా ఈ యొక్క ప్రమాదంలో విషాదంలో మునిగినాయని చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఒక విషాదకరమైనటువంటి సంఘటన కూడా దీంట్లో జరిగింది. ఈ యొక్క 5 నెలల చెందినటువంటి అంటే 5 నెలల్లో ఉన్నటువంటి బాబు కూడా దీంట్లో ఈ యొక్క అగ్ని ప్రమాదానికి అంటే ఏదైతే ఈ యొక్క ప్రమాదంలో అయితే మాత్రం సజీవ దహనం కావడం అనేది అయితే మాత్రం ఒకసారిగా విషాదం నింపింది. ఆ చిన్న బాలుడు 5 నెలల బాలుడు అంటే మనం చెప్పొచ్చు అసలు అతని పరిస్థితి ఎలా ఉంటుంది, ఈ యొక్క మంటలు చెలరేగిన సమయంలో అతను ఎలా విలవిల్లాడింటాడు అనేది కూడా చాలా బాధాకరం. ఒక రకంగా చెప్తుంటేనే మనకు కూడా ఎంతో బాధగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ప్రమాదంలో దాదాపుగా కూడా 13 మంది మృతి చెందడం అయితే చాలా బాధాకరం. అదేవిధంగా ఈ యొక్క 5 నెలల బాలుడు కూడా మృతి చెందడం అయితే ఈ యొక్క ప్రమాదంలో అయితే మాత్రం చాలా బాధాకరమైనటువంటి విషయంగా చెప్పవచ్చు. ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కూడా ఈ యొక్క లోపల కూడా సేఫ్టీకి సంబంధించి కూడా అన్నీ కూడా వీళ్ళు వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ యొక్క ప్రైవేటు బస్సులు కూడా ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు జరిగినటువంటి ప్రమాదం కూడా చాలా బాధాకరమైనటువంటి విషయంగా చెప్పవచ్చు. ఇక్కడ పైన కూడా మనం చూసుకోవచ్చు, ఇది స్లీపర్ బస్సు కాబట్టి ఇక్కడ పైన కూడా కొంతమంది పడుకుంటారు, ఇక్కడ కింద కూడా చాలామంది కూర్చొని ఉంటారు అనమాట. ఇక్కడ కింద కొందరు కూర్చుంటారు, అదేవిధంగా పైన పడుకుంటారు. వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఈ యొక్క ప్రమాదం జరిగిన సమయంలో అసలు ఏం జరిగిందో అంటే ఇది తెల్లవారుజామున ఈ యొక్క ప్రమాదం అయితే జరిగింది. తెల్లవారుజామున జరిగిన సమయంలో అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఈ యొక్క బస్సులో మనం చూస్తున్నాము ఈ యొక్క బస్సు అంతా కూడా చాలా ప్రమాదకరంగా ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా ఇది చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా కాలిపోయి ఉన్నాయి. ఈ యొక్క వీరి వస్తువులు కావచ్చు, వారి డ్రెస్సులు కావచ్చు, ఇదంతా కూడా చాలా బాధాకరం. ఇది చెప్పలేని విధంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ఈ ప్రాంతం అంతా కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఎగ్జిట్ పాయింట్ ఉంటుంది. ఆ ఎగ్జిట్ పాయింట్లో నుంచి వారందరూ కూడా బయటికి రావాల్సిన అవకాశం ఉంది. అయితే ఈ యొక్క ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా నుజ్జు కావడంతో అయితే మాత్రం వెంటనే ఎవరు కూడా అక్కడ నుంచి బయటికి రావాలన్నటువంటి పరిస్థితి. అంటే ఏదైతే ఈ యొక్క ప్రమాదం జరిగిన వెంటనే కూడా ఇక్కడ లోపలికి అయితే ఒక్కసారిగా పెద్ద ఎత్తున పొగలు రావడము, అదేవిధంగా మంటలు అయితే చెలరేగాయి. దీంతో అయితే వారు అసలు ఏం జరిగింది అంటే ఇక్కడ పైన కూర్చున్న వాళ్ళు కావచ్చు, ఇక్కడ కింద కూర్చున్న వాళ్ళు కావచ్చు, తెల్లవారుజామున కాబట్టి వీరందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా నిద్రమత్తులో ఉన్నారు. అయితే వారు ఒక్కసారిగా ఏం జరిగిందో తెలిసినటువంటి ఆ సమయంలోనే జరగాల్సిన నష్టం అయితే కూడా జరిగిపోయిందని చెప్పవచ్చు. ఒక్కసారిగా ఈ యొక్క మంటలు చెలరేగడంతో ఈ యొక్క ప్రమాదం అయితే పెద్ద ఎత్తున జరిగింది. దాదాపుగా ఈ యొక్క ప్రమాదంలో 13 మంది అయితే మాత్రం మృతి చెందారు. ఒక బాలుడితో సహా 5 నెలల బాలుడితో సహా దాదాపు 14 మంది అయితే మృతి చెందారు. దాదాపు మిగతా వారందరూ అయితే మాత్రం గాయపడున్నారు. ఇదే మనం చూస్తున్నాము, బస్సు అయితే మాత్రం ఒకసారిగా మొత్తం కూడా మంటలు చెలరేగి దాదాపు 13 మంది మృతి చెందారు. అదేవిధంగా ఇక్కడ మనకు టిప్పర్ కూడా ఉంది. ఈ యొక్క టిప్పర్ కూడా మనం చూసుకోవచ్చు. ఈ టిప్పర్ అయితే అటు సైడ్ నుంచి కూడా వస్తుంది, కంకర లోడ్ తోటి అయితే ఈ యొక్క టిప్పర్ వస్తుంది. దీంట్లో అయితే దాదాపు 40 మంది ప్రయాణికులు అయితే ఈ యొక్క బస్సులో అయితే కూడా వస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క ప్రమాదంలో
ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు రావడంతో ఇటు బస్సులో ఉన్నటువంటి దాదాపు 13 మంది అయితే మృతి చెందడం అయితే ఇవాళ చాలా బాధాకరంగా జరిగింది. ఇది ఈ యొక్క మార్కాపురం జిల్లాలో జరిగినటువంటి ప్రమాదం పైన గ్రౌండ్ రిపోర్ట్.